హాయ్ ఫ్రెండ్స్, ఇంద్రన్స్ మధుబాల ప్రధాన పాత్రలు పోషించిన చిన్ని చిన్ని ఆశయ్ సినిమా తెలుగులో జియో హాట్‌స్టార్‌లో రిలీజ్ అయింది. ఈ సినిమా మలయాళం సినిమా, తెలుగు డబ్బింగ్లో రిలీజ్ అయింది. ఈ సినిమా అంతా వారణాసిలో జరుగుతూ ఉంటుంది. వారణాసి వచ్చి తప్పిపోయిన లీలా ఒక మాస్టర్ సాయంతో ఆ ఊరంతా తిరుగుతుంది. ఓ రోజంతా తిరిగి అక్కడున్న పరిస్థితులను అర్థం చేసుకుంటుంది. తనలో ఒక మంచి రోజుని ఆమె చక్కగా గడుపుతుంది. భర్తకి దూరమై, పిల్లలకి మనవడికి అందరికీ దూరమై తనంతట తానెవరో తెలుసుకుంటుంది. మంచి వ్యక్తులు ఉన్నారని, చెడ్డ వ్యక్తులు కూడా అక్కడే ఉంటారని తెలుసుకొని ఆమె జాగ్రత్త పడుతుంది. దేవుడు కూడా మనిషి రూపంలో వచ్చి ఆవిడికి సాయం చేస్తాడు. ఇలా ఆమెలో ఉన్న టాలెంట్ని కూడా ఒకసారి బయట పెట్టుకొని చూసుకొని ఆనందపడుతుంది. అయితే ఆమెకు ఆ రోజంతా సాయపడి ఆమెతో పాటు ఉన్న మాస్టర్ని ఇష్టపడుతుంది. 50 ఏళ్ళు పైబడిన లీల కాశీ వచ్చి ఎందుకు తప్పిపోయింది, చివరికి ఆమె ఎలా వెళ్ళింది, అసలు వెళ్ళిందా లేదా, మాస్టర్ని ఇష్టపడింది కదా, మాస్టర్ ఫ్లాష్ బ్యాక్ ఏంటి, అసలు ఈ మాస్టర్ ఎవరు, ఇవన్నీ తెలుసుకోవాలంటే సినిమా చూడాలి. కాశీ, వారణాసి ఒక అద్భుతమైన స్థలం. మానసిక ప్రశాంతత లభిస్తుంది అక్కడ. వెళ్ళిన ఎవ్వరు కూడా తిరిగి వాళ్ళ సొంత ఊరికి వెళ్ళడానికి ఇష్టపడరు. మోక్షం లభిస్తుంది అంటారు కదా, అదంటే ఇదేనేమో, అంత బాగుంటుంది. కాశీ అందాలని చాలా అద్భుతంగా తెరకెక్కించారు. మంచి మనుషులు, మంచి మనస్తత్వాలు ఉన్న వాళ్ళ మధ్య జరిగే సంఘటనలే ఈ చిత్రం. అద్భుతంగా ఉంది. మీకు 50 ఏళ్ళు దాటిన తర్వాత బాగా డబ్బు సంపాదించేశారు, మీకన్నా మీ పక్కింటోడి కన్నా బాగా ఎక్కువ సంపాదించేశారు, అక్రమాలు అన్యాయాలు ఇవన్నీ చేసి సంపాదించారు, నీతి న్యాయం ఏమీ లేకుండా సంపాదించారు. అదంతా పోగేసుకొని పక్కన పడేసి మీ పిల్లల్ని చదివించేసి వాళ్ళని ఫారెన్ పంపించేశారు. అయితే చివరికి మీరు ఏం సాధించారు అన్నది తెలుసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది ఆఖరిలో. ఈ పరిస్థితి వచ్చినప్పుడు పెద్దలు చెప్పినట్లు తీర్థయాత్రలు చేస్తారు చాలామంది. అంటే ఆ ఏజ్ వచ్చినప్పుడు చేస్తారు. ఆ తీర్థయాత్రలో వాళ్ళు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, ఎన్ని సంపాదించినా ఏమీ పట్టుకెళ్ళం. మనం అనుభవించాల్సింది ఏదైనా ఉందంటే అది ఇక్కడే, భూమి మీదే. స్వర్గం ఉందో లేదో తెలీదు, నరకం ఉందో లేదో తెలీదు, కానీ భూమి మీద ఆ రెండు ఉన్నాయని, మనం చేసే మంచి చెడుల వల్లే అవేంటో మనకు తెలుస్తాయని, చచ్చేటప్పుడు మనకు తెలుస్తుందని చెప్తుంది ఈ సినిమా. చాలా బాగా తీశారు. ఓ భర్త తన భార్య అస్థికల్ని కింద పడేసుకున్న సన్నివేశం, అతనితో పిండ తర్పణం చేయించే సన్నివేశం మనసుకు హత్తుకునేలా తీశాడు దర్శకుడు. అలాగే భాయ్ బిర్యానీ తినే సన్నివేశం కూడా బాగుంటుంది. నేనైతే వారణాసి మొత్తం తిరిగినప్పుడు నాకు ప్యూర్ వెజ్ మీల్సే దొరికాయి. అక్కడక్కడ కోడిగుడ్లు దొరికాయి, తక్కువ నాన్ వెజ్. అఫ్కోర్స్ శివయ్య తింటాడు నాన్ వెజ్. ఇంద్రన్స్ నటన, మధుబాల నటన ప్లస్ ఈ సినిమాకి. మధుబాల నటించిన రోజా సినిమాని నేను థియేటర్లో చూశాను చిన్నప్పుడు. ఆవిడ్ని మళ్ళీ ఈ క్యారెక్టర్లో సన్నగా ఎండిపోయి చూడడం నాకు అంతగా నచ్చలేదు, కానీ తప్పదు, వయసు అంతే. కానీ అద్భుతంగా చేసింది ఆవిడ కూడా. మసాలా దోశ తినే సన్నివేశం ఉంటుంది. ఆ మసాలా దోశ సరిగా వేగన కూడా వేగదు, అది తీసుకొచ్చి ఇస్తారు ఇద్దరికి. అలాగే నెల్సన్ సినిమాల్లో ఉండే పొట్టోడు ఉంటాడు కదా, జాఫర్ ఏదో ఉంటుంది అతని పేరు, అతను నటించిన సీన్లు కూడా బాగుంటాయి. టూరిస్టులు అందరూ తప్పిపోయిందని ఆమెను తిడుతూ ఉంటే లీలా చేయి పట్టుకొని మాస్టర్ నడిపించే సన్నివేశం బాగుంటుంది. చాలా డీసెంట్ లవ్ స్టోరీ ఇది. లవ్ అంటే మీరు అనుకున్నట్టు కామంతో కూడుకున్న లవ్ కాదు, ఒక అద్భుతమైన లవ్ స్టోరీ. క్లైమాక్స్లో ఇంద్రని ఏడ్చే సన్నివేశం కూడా చాలా చక్కగా పిక్చరైజ్ చేశాడు. మ్యూజిక్ డివోషనల్ ఫ్యూజన్ మిక్స్ సూపర్గా చేశారు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది. ఉన్న 2 పాటలు అంత గొప్పగా అనిపించలేదు. తెలుగు డబ్బింగ్ ఈ సినిమాకి పెద్ద మైనస్ అని చెప్పాలి. ఎందుకంటే వారణాసిలో రకరకాల వ్యక్తులు ఉంటారు, రకరకాల భాషలు మాట్లాడుతుంటారు. ఈ సినిమాలో మనకి 3 లాంగ్వేజ్లు వినబడుతూ ఉంటాయి. ఒకటి తమిళ్, ఒకటి తెలుగు, రెండవది హిందీ. ఈ 3 మిక్స్ చేసి మాట్లాడడం వల్ల డైరెక్ట్ తెలుగులో డబ్బింగ్ అయిపోయిందని చూద్దామని వెళ్ళిన వాళ్ళకి సినిమా అంత క్లియర్గా అర్థం కాదు. నాకు తమిళ్ తెలుసు కనుక నాకు ఏదో కొంచెం అర్థమైంది. కేల్వి, తుని, మల ఇలాంటివన్నీ తెలుగు వాళ్ళకి అర్థం కాదు. అయినా పర్వాలేదు, సినిమా చూడండి, చాలా డీసెంట్గా తీశారు. మీకు 50 ఏళ్ళు దాటితే ఈ సినిమా ఖచ్చితంగా చూడండి. ఇప్పటికన్నా లైఫ్లో కోల్పోయిన ప్రేమ కానీ, బంధాలు కానీ, వాటిని తిరిగి దక్కించుకోవడానికి ఈ సినిమా చక్కగా ఉపయోగపడుతుంది. ఈ సినిమా క్లైమాక్స్ మాత్రం హృదయానికి హత్తుకుంటుంది, బాధ కలిగిస్తుంది. కాశీకి వెళ్ళలేని వాళ్ళు, కాశీ టూర్కి వెళ్ళలేని వాళ్ళు ఒక్కసారి ఈ సినిమా చూడండి, మొత్తం అంతా తిరిగినట్లు మీకు ఫీలింగ్ కలుగుతుంది. ఇది థియేటర్లో చూడాల్సిన సినిమా, మంచి సినిమా. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 4/5.
స్కూల్ బెంచ్ లాగా ఎంత గట్టిగా ఉందోరా. కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. అబ్బా చైన్ పెట్టేసింది బాబాయ్. ఆ, ఏంటి నువ్వు కొడతావా? కమా బిట్ మీ యార్. వద్దు బాబాయ్. వాణ్ణి నేను కొట్టడం లేదమ్మా, వాణ్ణే నన్ను కొట్టమంటున్నాను. నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?